మరో రెండేళ్లలో యాక్సిడెంట్ ఫ్రీ 65వ నంబర్ జాతీయ రహదారిని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం RRR పనులు మొదలవుతాయని తెలిపారు. RRR 65వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ జరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. రైతుల పక్షాన ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని, రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి 100 సంవత్సరాలు వెనక్కి నెట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు తర్వాత రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీలు తెరమరుగవుతాయంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. జాతీయ రహదారి వెంట వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ రద్దీని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలిస్తున్నారు. వాహనాల రద్దీ ఏ విధంగా ఉందనే అంశాన్ని కూడా ఆయన నేరుగా స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 10 రోజుల నుంచి కూడా 5,50,000 వాహనాలు 65వ నంబర్ జాతీయ రహదారి వెంట వెళ్ళాయి. ఏంటి ఈ రద్దీని ఎలా రాబోయే రోజులు అధిగమించబోతున్నారు? ఇది చాలా దేశంలోనే అతి రద్దయిన జాతీయ రహదారి హైదరాబాద్ టు విజయవాడ అనేది. ఇది 2009లో నేను మొదటిసారి మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు 4 లేన్గా మార్చడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి 4 లేన్గా వేసి BOT రోడ్గా వేస్తే అప్పుడు GMR వాళ్ళు తీసుకున్నాం. GMR తీసుకున్నప్పుడే కండిషన్ మేము అప్పుడు 6 లేన్గా ల్యాండ్ ఎక్విజిషన్ నేనే చేపించాను మినిస్టర్గా. జిల్లాకి వెళ్ళి నేను ఒక్కనే మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఒక్కనే ఉండి నేను దగ్గర ఉండి ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు విజయవాడ కోదాడ అవతల వరకు నేను 6 లేన్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేపించాను. చేపిస్తే 2012లో యాజ్ పర్ మా అగ్రిమెంట్ ప్రకారం, నేషనల్ అగ్రిమెంట్ ప్రకారం GMR వాళ్ళు 2022లో 6 లేన్గా చేయాలి. మీరు చూడండి, అక్కడ మీ కెమెరా తిప్పండి, 6 లేన్ వరకు మేము అక్కడ చూడండి, 6 లేన్ వరకు పోల్స్ కూడా షిఫ్ట్ చేసాం. డైరెక్ట్ స్టార్ట్ చేయాలి. కానీ 2022 స్టార్ట్ చేయవలసిన 6 లేన్ని అప్పుడు GMR సంస్థ వాళ్ళు దీన్ని నిర్వహించకపోతే నేను పార్లమెంట్లో 6-7 సార్లు పార్లమెంట్లో దీని మీద క్వశ్చన్ల షార్ట్ డిస్కషన్ వేసి గడ్కరీ గారితో ఈ అగ్రిమెంట్ కాపీ చూపించి GMR వాళ్ళు వేస్తే అప్పుడు ఆయన సమాధానం చెప్పింది. GMR వాళ్ళు రాష్ట్రాలు 2గా విడిపోయినాయి, మాకు వెహికల్స్ తగ్గినాయి, మాకు శాండ్ లారీస్ తగ్గినాయి, మాకు జగ్గయ్యపేట కంచికచల్లి వచ్చే లారీలు తగ్గి ట్రాఫిక్ తగ్గే వరకల్లా మేము నష్టాలను అని చెప్పి ఆయన ఆర్బిట్రేషన్కి వెళ్ళిండు. ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినంటే, మీరు 6 లేన్ చేయకుండా 2022 స్టార్ట్ చేసి 1 ఇయర్లో అయిపోతుంది 6 లేన్. రేపు కేటీఆర్ రైతు ధర్నా చేయబోతున్నారు నల్గొండలో. ఏంది, ఎలా చూస్తారు దీన్ని, ఎలా చెప్తారు? కేటీఆర్ రైతు ధర్నాలు చేయి, దీక్షలు చేయి, ఆయన ముఖాల మీద ప్రదర్శన చేయి, కాళ్ళు మెడ కింద పెట్టి చేతుల మీద ఆయన పాదయాత్ర చేసిన ప్రజలు నమ్మరు. ఆయన అరే రైతులు అనేవారు నల్గొండలో SLBC టనల్ ప్రాజెక్టు 2,800 కోట్లు, 2,000 కోట్లు ఇస్తే ప్రాజెక్టుని 10 ఏళ్లు ముట్టుకోలేదు. బ్రాహ్మణవేల ప్రాజెక్టును ముట్టుకోలేదు. మా డిండి ప్రాజెక్టుని రిజర్వాయర్ దొవ్వి సోర్స్ తీసుకురాలేదు. మూసీ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. బునియాది కానీ బసవాపూర్ ప్రాజెక్టు లేదు. ఆయన కొండపోచమ్మ మల్లన్న దగ్గర కట్టుకొని నీళ్లు నింపుకున్నాం. కిందికి నీళ్లు 1000 కోట్లు పెడితే మా జిల్లాకు నీళ్లు వస్తున్నాయి. అందుకనే నల్గొండ జిల్లాలో వాళ్ళ నాటకాలు సాగం. వాళ్ళు జిల్లాకు చేసిన మోసంతోనే ఇవాళ ప్రతి ఎమ్మెల్యే 50,000 పైన మెజార్టీతో గెలిచిండు. ఎంపీలు ఇద్దరు కూడా, ఒక ఎంపీ అయితే సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ నల్గొండ రఘువీరెడ్డి, రెండవ ఎంపీ భువనగిరి, నా స్థానం, నేను ఎంపీగా ఉన్న స్థానం కూడా 3 లక్షల పైన మెజార్టీ. నల్గొండ జిల్లానే కాదు, దక్షిణ తెలంగాణతో పాటు తెలంగాణను నాశనం చేసి ఇలా ఎన్ని ధర్నాలు చేసినా ఎవరు నమ్మరు. వారు చేసిన మోసాలు 10 ఏళ్లలో 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయినారు. ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు? ఇవాళ రైతులకు 12,000 వేస్తున్నాం రేపు ఎల్లుండి 26వ తారీఖు. ఆ తర్వాత చేసే కార్యక్రమాలు లేబర్ రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు 12,000 రెండు దఫాలుగా ఇంకా చేయబోయే కార్యక్రమాలు చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ ఉండదు, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది. మొత్తంగా 65వ నంబర్ జాతీయ రహదారి విస్తరణకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.